ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్ న్యూస్ ఎపిసోడ్ 4. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10, 2024. ఈరోజు ఫ్యాక్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే నంబర్ 1 ఫ్రెండ్స్, సోషల్ మీడియా ద్వారా పిల్లలపైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. 16 సంవత్సరాల వయసు దాటని వారు సోషల్ మీడియాని ఉపయోగించకుండా నిషేధిస్తున్నారు. పిల్లలు మొబైల్ పైన కాకుండా స్పోర్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని ఈ డిసిషన్ తీసుకున్నారు. ఇంకా టిక్ టాక్, ఫేస్బుక్, ఇన్స్టా లాంటి యాప్స్ పిల్లలు వాడకుండా నిషేధించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, దుబాయ్ క్వీన్ అయిన ఈమె తన హస్బెండ్కి జూలైలో డైవర్స్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమె డైవర్స్ పేరుతో ఒక కొత్త పర్ఫ్యూమ్ని రిలీజ్ చేసింది. ఈ పర్ఫ్యూమ్కు సంబంధించిన టీజర్ ఇన్స్టాలో రిలీజ్ చేసింది. నంబర్ 3 ఫ్రెండ్స్, చాలామంది లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు కదా. అయితే పంజాబ్లోని జలంధర్లో ప్రీతం లాల్ పాత సామాన్లు కొంటూ ఉంటాడు. ఇతను 50 సంవత్సరాలుగా లాటరీ టికెట్స్ అని కొంటూ ఉన్నాడు. అయితే ఇతను చివరిసారిగా 500 పెట్టి కొన్న లాటరీతో 2.5 crores గెలుచుకున్నాడు. నంబర్ 4 ఫ్రెండ్స్, సేవాగ్ని ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ ఆర్ రోహిత్ శర్మ ఇద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్మెన్ అడిగాడు. దీనికి వీరేంద్ర సేవాగ్ రోహిత్ శర్మ అనే బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పాడు. ఎందుకంటే స్ట్రోక్స్ కంటే ధోని కంటే ఏబీ డేవిలియర్స్ కంటే కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పాడు. నంబర్ 5 ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్లాస్టిక్ చెత్త 20% మన ఇండియాలో ఉందని ఒక సర్వేలో తెలిసింది. ఇండియాలో సంవత్సరానికి 9.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ చెత్త ప్రొడ్యూస్ అవుతుందని ఒక సర్వేలో తెలిసింది. తర్వాత స్థానాల్లో నైజీరియా, ఇండోనేషియా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఉన్నాయి.